శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ డిటెక్టివ్ మూవీ అంటే వెళ్ళా. బట్ ఇలా బుక్ అవుతా అని అనుకోలేదు. ఇంకా ఎన్నాళ్ళు ఇలా అవుట్డేటెడ్ థ్రిల్లర్స్ వస్తాయో ఏమో. కథే అవుట్డేటెడ్ అండ్ ప్రిడిక్టబుల్ అనుకుంటే రైటింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ అయితే చైల్డిష్గా అనిపించింది. కాదండి, ఇప్పుడు అందరూ ఒకవైపే తిరుగుతూ ఉంటే ఒకటి మాత్రం ఇంకోలా తిరిగితే బ్లాక్ షీప్ తెలీదా అండి? Protect your heads! ఆ డైలాగ్ రైటింగ్, క్రైమ్ సీన్ స్టేజింగ్, మన హీరో కనిపెట్టిన వే, అబ్బో! బ్రెయిన్ పని చేయటం కాదు, బ్రెయిన్ పారిపోయింది నా వల్ల కాదని. మీరు చూపించే ఘోరాలకి నేను బలవుతున్నా కదరా అని. క్రైమ్ థ్రిల్లర్స్లో థ్రిల్లే మెయిన్. అది అనిపించాలంటే క్రైమ్ సీన్ నుంచి ఇన్వెస్టిగేషన్ వరకు రైటింగ్ మెయిన్గా ఉండాలి. థ్రిల్లర్లో థ్రిల్లే ఎంటర్టైన్మెంట్ కదా, అది లేకపోతే ఇంకేముంటుంది. ఈ వీడియోలో స్పాయిలర్స్ ఉంటాయి, సో ఇది గమనించండి. సముద్రపు ఒడ్డున ఒక బాడీ ఉంటుంది. హీరో అక్కడే వెతుకుతాడు. ప్లేస్ ఆఫ్ క్రైమ్ అక్కడే అయ్యింది అని ఎవరో చెప్పినట్టు. వెతికితే క్రైమ్ సీన్ టైంలో ఉన్న వాళ్ళ గ్రూప్స్లోంచి తలా ఒకరు ఒక్కొక్క వస్తువు వదిలేసి వెళ్ళిపోతారంట. కమాన్ లెట్స్ మేక్ ఏ మూవీ బ్రో అన్నట్టు. ఆ చనిపోయిన అమ్మాయి అయితే ఆ వీకెండ్ బుక్లో ఒక మార్కింగ్ కూడా పెట్టిద్దంట, నెంబర్ కూడా రాసిద్దంట. సి స్టేజింగ్ అంటే ఎలా ఉంటుంది అంటే ఒక ఈవెంట్ ఎలా జరిగిద్ది అని చూపించే ప్రక్రియ. ఆమె రాసిద్ది అంతే, రాయటం చూపిస్తారు, బట్ ఎప్పుడు? ఫేస్ ఆకాశం వైపు పెట్టిన ఆమె ఆ మార్కింగ్ ఎలా చేసింది? అది చేస్తుంటే రాస్తుంటే వాళ్ళు అక్కడ లేరా? వచ్చేసేలోపు రాసేసిందా? ఆ పుస్తకాన్ని ఎవరు చూడలేదా? ఎందుకు కనపడలేదు? డిటెక్టివ్కి మాత్రమే కనపడాలి అని ఏమన్నా మ్యాజిక్ వేసిందా ఏంటి? సినిమాలో క్లూ దొరికే సీన్ అది, అంటే ఒక ఇంపార్టెంట్ సీన్. బట్ దాన్ని ఎంత సిల్లీగా చూపిస్తే ఏముంటుందండి థ్రిల్? ఇలాంటి సీన్ ఏమో అబ్రకదబ్రలాగా ఇంతే, ఆమె రాసింది, ఎక్కువ చెప్తే మూవీ రాదు అని వదిలేసి అన్నెసరీ అయిన ప్రేమ పాటలు, ఒక్కో క్యారెక్టర్కి ఆరిజిన్ స్టోరీ అన్నట్టు, వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలు, వాళ్ళు చేసిన ఫైట్లు, పాడుకున్న పాటలు, ఆఖరికి ఐటెం సాంగ్ కూడా చాలా శ్రద్ధగా పెట్టుకున్నారు. కావాల్సిన మాయం చేశారు, అక్కర్లేనివన్నీ దూశారు. డిటెక్టివ్ థ్రిల్లర్ అంటున్నారు. ఈ పోలీస్ క్యారెక్టర్కి వాళ్ళు ఏదో చేస్తూ దొరికారు. నైట్ టైం బీచ్ దగ్గర సముద్రం ఒడ్డున కేక్ కట్టింగ్, రిబ్బన్ కట్టింగ్ అంటే ఏ పోలీసుడన్నా డిప్ప మీద రెండేస్తాడు. ఆహా, వాడికో ఫ్లాష్ బ్యాక్. లవర్స్ అంటే ఇష్టం లేదంట, అందుకే అలా దొరికిన లవర్స్ అందరినీ తిట్టడం కొట్టడం చేస్తుంటాడంట. ఇంకా ఆ జాలర్లది, వాళ్ళు కథ చెప్తుంటే చెప్పేయండి, ఎప్పుడు లేస్తారు, ఏం తింటారు, ఎన్నిసార్లు వేశారు, ఎన్ని ప్యాకెట్లు వేశారు, రోజు ఎంత సంపాదిస్తారు, ఎవరెవరికి ఎంతెంత అప్పు ఉంది, ఒక్క ఫ్యామిలీ అయినా లేక సెటప్లు గెటప్లు ఏమైనా ఉన్నాయా? ఇంకా వీళ్ళ ప్రేమ కథ మామూలు టార్చర్ కాదు. నేను ప్రేమించిన అమ్మాయి కేక్ కట్టింగ్ కోసం బీచ్కి వెళ్దామంటే అందుకే వెళ్ళాము, చాలు, అక్కడి నుంచి నాకు కావాలి, క్రైమ్ జరిగింది, ఆ అమ్మాయి ఆ ఈవెంట్ నాకు ముఖ్యం. నువ్వు లవ్ చేసావు ఓకే, బట్ అదంతా నాకెందుకు చెప్తున్నావు? ఇంకా ఈమెమో ఇంట్లో విషయాల నుంచి స్టార్ట్ చేసిద్ది. అబ్బో! ఇంకో క్యారెక్టర్నేమో ఎందుకు పెట్టారో ఏమో వాళ్ళకే తెలియాలి. హాలీవుడ్లో ఆపేంట్రా బాబోయ్ అని అనుకుంటే ఇప్పుడు ఇక్కడ అసలు అవసరమే లేకుండా ఇరికిచ్చేశారు. అసలు ముందే స్కూటర్ని నోటీస్ చేసిన ఓమ్స్ ఈ సోదంతా ఎందుకు విన్నాడు? హీరో పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే వాడిని చూస్తాడంట, ఆ స్కూటర్ని కూడా నోటీస్ చేశాడంట, బట్ చివరిలోనే చెప్తాడంట, లేకపోతే 2.5 hours ఎలా వస్తుందమ్మా? బీచ్లో డిటెక్టివ్ కోసం కావాలని వదిలేసిన వస్తువులు బట్టి వాళ్ళు ఎవరో అని వాళ్ళ నైబర్స్ని ఒకసారి అడగాలి కదా. వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడ వర్క్ చేస్తారు, అంతే, అయిపోయేది కేసు. అట్లీస్ట్ ఆ స్కూటర్ రౌండ్ నుంచి వెళ్ళినా అయిపోయేది. అండ్ ఈ కేసుకి మళ్ళీ హీరో కేసు ఒకటి యాడ్ చేశారు. అవసరం ఏముంది? అతికించిన అతుకులు ఏవి కన్విన్సింగ్గా లేవు. అంతా మాయా అన్నట్టు చేస్తున్నారు. మ్యాజికల్ థ్రిల్లర్స్ స్టార్ట్ చేయండి. క్రైమ్ థ్రిల్లర్స్తో మ్యాజిక్ అంటే ఎలా అండి? ఇంకా ఒకడేమో మాస్క్ వేసుకొని వస్తాడు ఇంటర్వెల్లో, ఇప్పటిదాకా రానోడు ఇప్పుడు వస్తాడు. వాడు పోయి పోయి ఐటెం సాంగ్ దగ్గరే ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. మళ్ళీ హీరో నేరుగా ఐటెం సాంగ్ దగ్గరికే వెళ్తాడు. వాడు ఇంటర్వెల్లో వచ్చే బదులు మా ప్రేమికుడు ప్రేమ గురించి చెప్పే ముందే వచ్చుంటే గోల తప్పేది. ఏం టార్చర్ అండి బాబు. పర్ఫార్మెన్సెస్ వైజ్ వెన్నెల కిషోర్ ఓకే, ఏదో చేసుకుంటూ వెళ్ళిపోయిన ఫీలింగ్. మరి కిషోర్కి ఇష్టం ఉందో లేదో. ఫాదర్ అండ్ మదర్ రోల్స్ చేసిన వాళ్ళు అయితే పర్లేదు. ఇక అనన్య నుంచి రిమైనింగ్ మెయిన్ లీడ్స్ అందరు యాక్టింగ్ ఓవర్ యాక్టింగే. రూపాయి చేయమంటే ₹2 చేశారు. బీజిఎం, సాంగ్స్, కెమెరా వర్క్, ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ సీరియల్ రేంజ్ స్టఫ్. ఫైనల్లీ ఆ ఓమ్స్లా వి ఈక్వల్ టు ఐఆర్ అయితే ఈ ఓమ్స్లా ఓ మై సావే అన్నట్టుంది. ఇక మరి మీ ఇష్టం. సో ఇది మరి శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ మూవీ గురించి. సినిమా చూస్తుంటే మీకు ఎలా ఉందో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.